ఈరోజు. అంటే ముందుగా ప్లాన్ గా వచ్చారు ఈరోజు, ప్లాన్ గా వచ్చి చేశారు ఇదంతా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది ఇది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి? దారుణమైన ల్యాబ్లు, రిజిస్ట్రేషన్ లేవు ఈరోజు. నక్కపిల్ల ల్యాబ్లు రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఏ ల్యాబ్లు పాదాలు చేస్తున్నారు ఈరోజు. ఈరోజు కక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు అంతాని. భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి ఈరోజు, ఒక మహిళ అయ్యుండి రోజు ఒక లేడీని ఇంత బాధ పెట్టి ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ దారుణమైన రాజకీయం చేస్తున్నారు ఈరోజు. ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు సమాధానం చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి లేవను. అసలు నా ల్యాబ్ ఎందుకు సీజ్ చేశారు? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదాలు తీస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, చుట్టుపక్కల 4 ల్యాబ్లు ఉన్నాయి, 2 ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా? ఎక్స్రే మిషన్లు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర? ఈరోజు ఎక్స్రే టెక్నీషియన్ లేరన్నారు. ఏం చేస్తారు ల్యాబ్లన్నీ? అనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి ఈరోజు? అన్ని ల్యాబుల్లో కూడా చూడవలసిందే. మరి ఈరోజు నా ఒక్క ల్యాబ్తో చేస్తే ఎలా కుదురుతుంది? నా ఒక్క ల్యాబ్కి 3 డిపార్ట్మెంట్లు వచ్చి ఎంత కక్షాపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి ఈరోజు? ఒక భూమి ఏమని అన్నాననే ఉద్దేశంతో మేడం ఇలా చేశాను అంతాని. ఎవడి భూమి ఎవడిస్తాడు ఈరోజు? ఈరోజు ల్యాబ్లు మూసేస్తే భూమి ఇస్తావా? అస్సలు ఇవ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంతసేపు నా భూమి ఇవ్వను. బల్క్ డ్రగ్ పార్క్కి నా భూమి ఇవ్వను. నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత. నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది, అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే. హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృంగదీయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ డామ్ డామ్. మహిళల పట్ల హోమ్ మినిస్టర్ డామ్ డామ్. హోమ్ మినిస్టర్ ఇలాగా హోమ్ మినిస్టర్ దారుణమైన కక్షాపూరిత రాజకీయం చేస్తుంది ఈరోజు.